హాయ్ అండి. కుకింగ్ క్వీన్ కోలా సిస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పెసర దోశ చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 గ్లాసు, బియ్యం 1 గ్లాసు, అర గ్లాసు మినపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ఈ 2 వేసుకుని చేసుకోవాలండి. రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇవి పెసలు అన్నీ 3 వేసేసుకుని నానబెట్టుకోవాలండి. పొద్దున్నే మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకుందామండి. చూడండి, అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పు, మనకు తగినంత వేసుకోండి, మీకు సరిపోయినంత. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం దానిపైన వాటర్ కలుపుకుంటే గడ్డలు లేకుండా శుభ్రంగా కలుస్తుందండి. దోశ వేసుకుందాము. స్టవ్ అంటించుకొని పేనం పెట్టుకున్నాను. కొంచెం పిండి వేసుకుని బాగా పల్చగా చేసుకొని దానిపైన ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పెసర దోశ అనేదానికి కొంచెం అరగటం ఇది అనుకుంటారు. జీలకర్ర, మనం అల్లం అవన్నీ వేస్తున్నాం కదా, బాగానే ఉంటుంది. జీలకర్ర వేసుకుంటే కొంచెం మనకి బాగా అరుగుతుంది. అందుకని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుంటున్నాను. బాగా ఆయిల్ వేసుకుని చక్కగా కాల్చుకుని ప్లేట్లో తీసుకుంటున్నానండి. అంతేనండి, ప్లేట్లో తీసేసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.